హలో ఎవ్రీవన్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చి టమాటో పులుసు అండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చును. అండ్ ఈ వింటర్ సీజన్లో కాఫ్ కోల్డ్ ఉండి అన్నం సరిగా తినబుద్ధి కాని వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ టమాటో పులుసుని అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చి పెట్టుకోవాలండి. ఆ తర్వాత తాజా అయిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని కూడా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు టమాటోలకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి దాన్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు వేసి తాలింపు వేయించుకోవాలి. తాలింపు వేగాక దాంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి అవి దోరగా వేగాక దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడని వాళ్ళ కోసం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా అయినా దంచుకొని వేసుకోవచ్చును, లేక అల్లమైనా కూడా అలాగే దంచి క్రష్ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీరు పుదీనా ఎంత ఎక్కువగా వాడితే మీ పులుసుకి టేస్ట్ అంత బాగుంటుంది. ఆ తర్వాత ఇవి వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో చింతపండు గుజ్జుని దీంట్లోకి స్ట్రెయినర్ సహాయంతో బాగా వడగట్టుకోవాలి. బాగా పిండుకొని వడగట్టుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కాసేపు మరగపెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు కారం చెక్ చేసుకోండి. కారం ఒకవేళ తక్కువైన పక్షంలో మీరు కొద్దిగా కారపొడి వేసుకొని ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని అందులో రసం పొడి మీకు హోమ్ మేడ్ ఉంటే అదైనా వేసుకోవచ్చును, లేకపోతే మార్కెట్లో దొరికే ఏదైనా ఒక రసం పొడిని మీరు దీంట్లో వాడుకోవచ్చును అండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరగపెట్టుకొని దించేసుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి.